హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. మొన్న షార్ట్లో పెట్టాను కదా చిన్న బాబుది. సో ఇది లాంగ్ వీడియో అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. బస్సులో ఫుల్ రష్. బస్సులో అయితే ఒక్క సీటే దొరకలేదు. మొత్తం నిల్చొనే ఉన్నా సగం దూరం వరకు. అసలుకి బస్సు నార్మల్గా వెళ్తుందో, స్పీడ్గా వెళ్తుందో, స్లోగా వెళ్తుందో తెలియదు, కానీ నాకైతే బస్సు స్లోగా వెళ్తుందని అనిపించింది తెలుసా. నేనైతే వారిని చూడాలని చాలా ఫీల్ అయిపోయినా అప్పుడు, బికాస్ ఆఫ్టర్ చాలా డేస్ అనమాట. సో నాకు వారిని చూడాలని చాలా ఎక్సైట్మెంట్ తోటి వెళ్ళినా అనమాట. ఇంకా బస్సెస్ లైక్ అంత ఫుల్ ఉన్నా కానీ, లైక్ అంత ఎండలో వెళ్ళినా తెలుసా ఎవరిని చూడాలని. ఐ ఫెల్ సో ఎక్సైటెడ్ అనమాట. సో బోర్ వస్తుందని జస్ట్ అలా అనుకుంటా, అంటే నిద్ర వస్తుందని చెప్పేసి చెప్తున్నాను అక్కడ. అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళినాను కదా, నాతో పాటు ఇంకెవరు లేకుండా. ఇంకా నాకు బస్సులో చాలా బోర్ వచ్చింది. ఇంకా రష్కి నాకు ఇరిటేషన్ ఫీల్ వచ్చింది. నేను వచ్చేసరికి వాడు ఏడుస్తానే ఉన్నాడు. వాడికి దిష్టి అయిందో ఏమైందో తెలియదు, వాడు ఏడుస్తానే ఉన్నాడు. ఇంకా అయిపోయిందా? చూడండి చూడండి, ఎంత బాగా ఏడుస్తున్నాడు కదా మా ఆంటీ. ఏడుస్తున్నాడు అని బయటికి తీసుకొని వచ్చిన వాడిని చూడండి. నేను ఇంకా వాడిని ఇంటి బయటకి తీసుకొని వచ్చిన. అంటే అట్లీస్ట్ ఏడుపు మానేస్తారు, అంటే వాటికి బయటకు తీసుకొస్తే లైక్ బయటకి ఎక్కడికైనా తీసుకెళ్తే ఏడుపు మానేస్తారు అని చెప్పి తీసుకొచ్చిన. సో అలా ఏదో వీడియో తీసుకుంటున్నా అనమాట. వాడు అట్లీస్ట్ ఫోన్ చూస్తున్నా ఏడుపు మానేస్తాడేమో అని. ఇదొక ఫన్నీ అనమాట, టైం పాస్ లాగా. తీసుకో. ఏడుస్తున్నాడని బయటికి తీసుకొచ్చి తిప్పుతున్నా. వాడు ఏడుపు మానాడది కాదు, బైక్ పిచ్చి బైక్ చూడండి. బైక్ మీద ఎక్కిపేసి కూర్చో. హై. ఇంకా బైక్ మీద నిల్చోబెట్టేసరికి కొంచెం ఏడుపు మానేస్తుండే. ఫోన్ ఇట్లా విచిత్రంగా చూస్తుండే, ఏం చేస్తుంది మా పిన్ని అప్పటి నుంచి అన్నట్టు చూస్తున్నాడు అనమాట వాడు. ఇంకా బైక్ మీద కూర్చోబెట్టినా చూడండి ఇట్లా. నాకేమో వాడు పడతాడేమో అని భయం అయితే ఒక కొంచెం సేపు ఏడుపు మానేసిండు. బైక్ మీద కూర్చోబెట్టినాక మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిండు పుట్టాడు. ఏమైందో తెలియదు. ఇంకా మా పెద్దమ్మ వాడికి తినిపిస్తుంది, అట్లీస్ట్ తింటాడన్నా కొంచెం లైక్ ఏడుపు మానేస్తాడేమో అని. అమ్మమ్మ కూర్చి దెబ్బలు చెప్పు పిన్నికి. చక్రి కట్టి దెబ్బలు నాకు ఇయ్యవా ప్రజెంట్? నాకు ఇయ్యవా? నాకు ఆపెట్టావా? కొట్టు పిన్ని నన్ను కాదు పిన్నిని. అగో తాతని రమ్మను. అగో తాత వచ్చి ఇప్పుడు పోతే ఏముంటాయి తాతయ్య. ఇవేంటి అంటే వాడి ప్రీ బర్త్డే షూట్ చేశారనమాట ఆ పిక్స్. సో లైక్ వాటిని చూస్తూ వాడు అలానే షాక్ అయిపోతున్నాడు అసలుకి. లైక్ వాడి ఫోటోస్ ఎక్సైటెడ్. ఎంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. బట్ వాడు పిక్స్ అక్క చెప్పింది పిక్స్ తీసేటప్పుడు ఏడ్చింది. చాలా థీమ్స్ ఉండే, బట్ ఇట్స్ ఓకే. 40 థీమ్స్ ఏమో ఉండే, బట్ ఒక 15 థీమ్స్ 10 థీమ్స్ ఏమో తీసినారు అని. ఇంకా ల్యాప్టాప్ కనిపించక దాన్ని నొక్కుతా ఉన్నాడు. వాడికి ఏం తెలుసు సరే చేసుకొని ఏదో ఒకటి. ఇంకా బయటికి వెళ్తున్నాను అనమాట పాక్కుంటూ. ఇంకా తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిందని, లైక్ ఆయన ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంకా నాకు కూడా ఎత్తుకోవాలనిపించిందని జస్ట్ అలా బయటికి తీసుకొచ్చిన. వాడి చేతిలో పెన్ను ఉండే. ఏంటంటే వాడు ఊకే కింద పడేస్తున్నాడు. నేను ఇస్తున్నా, వాడు కింద పడేస్తున్నాడు. చూడండి మీరే, నన్ను సతాయించుండు వాడైతే. చాలా ముద్దుగా అనిపించింది నాకు. చాలా ఎంజాయ్ చేశాను నేను. ఒక 2 days ఉన్నా, బట్ చాలా ఎంజాయ్ చేశాను. బట్ వాడికి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు.
అందుకే ఎక్కువ వీడియో కూడా క్యాప్చర్ చేయలేకపోయినా నేను. ఒక పిల్లో ఉందన్నమాట, లైక్ దాంట్లో ఏంటంటే ఆల్ఫాబెట్స్, వర్ణమాల, ఇట్లా బాడీ పార్ట్స్, ఇంకా స్మైలీస్ అన్నీ ఉన్నాయి. సో దాంట్లో ప్రద్యున్ ఏరియా అంటే దాన్ని చూపిస్తాడు, మమ్మీ ఎక్కడ ఉంది అన్నీ చూపిస్తారనమాట. బొజ్జు 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 పిన్నికి దెబ్బలు, ఇదిగో నాన్న దెబ్బలు దెబ్బలు ఎంత కోపం తెలుసా వాడికి. వాడిది ఏదైనా మనం తీసుకుంటే మాత్రం పళ్ళన్నీ కొరుకుతాడు తెలుసా, అంత కోపం వాడికి. నేను ఇంకా పిల్లో మొత్తం చూపిస్తున్నా దాంట్లో ఏమేమి. పిల్లో బాగుంది, ఫస్ట్ టైం చూస్తున్నాను పిల్లోస్ గురించి ఉంటాయా అని అన్ని నేర్చుకో పిల్లలు. చెప్పు ప్రద్యున్ ఎక్కడున్నాడు దీంట్లో? నువ్వా అది? ఇది నువ్వా? చూడండి ఎంత ముద్దు ముద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.